హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై లాగ్. దిస్ ఇస్ యువర్ రైడ్ విత్ శివ. ప్రజెంట్ అయితే మనము వీకోట దగ్గరలో ఉన్నాము. అట్రపల్లి అబ్రా ఇదే అట్రపల్లి అనే విలేజ్ లో ఉన్నాము. ఇక్కడ చిన్న చెక్ డ్యామ్ పక్కల మనం అయితే కోడ్లు 2 తెచ్చేసి మన మంజు, ఉప్పి, హరిప్రసాద్, రాహుల్ బాయ్ హైదరాబాద్ నుండి వచ్చాడు. రాహుల్ బాయ్ కోసమే ఇవన్నీ ప్లాన్ చేసి ఒక చిన్నగా ఒక దావత్ మీ సైడ్ లో దావత్ అంటారు కదా, దావత్ ప్లాన్ చేసాము. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మన మంజు అయితే మసాలా బాగా కలిపి నింపండు అంత వేసి బాగా మిక్స్ చేస్తున్నాడు. ఇప్పుడు ఆల్రెడీ టైం 4:50 అవుతుంది. సో ఇంకా 1 అవర్ పడుతుంది మనకి ఈ కోడ్లు తందూరి చేయబోతున్నాము. అగ్గిలో ఇక్కడ కాల్చి తింటాం. అది ఎవరు చేయలేదు, నువ్వు తప్ప. యు ఆర్ ఎక్స్పీరియన్స్ పర్సన్. మీరు కదా హరిప్రసాద్. అగ్గంటే ఇప్పుడు అవన్నీ మేము చేస్తాం, నువ్వు యాడికేస్తాము. ఆడే ఏది కావాలన్నా అది వాడుకుంటారు. మనకి ఏది కావాలన్నా అది వాడుకుంటాం. అగ్గంటిరా మాకు వచ్చేదంటే ఇంట్లో దాన్ని పక్కన కదా అగ్గిపెట్టలు పోరా మంచిగా ఈ కారము. మంజు, ఈ మసాలాలో ఏమేమి కలిపినావురా? ఎంత కలపాలా? ఒక కోడికి ఎంత వేసుకోవాలా? కోడికి అయితే మొత్తం 100 గ్రామ్స్ గరం మసాలా, 100 గ్రామ్స్, మళ్ళీ కొరియాండర్ పౌడర్ 100 గ్రామ్స్, చిల్లీ పౌడర్ 100 గ్రామ్స్, ఓకే, 1 ఎగ్, మళ్ళీ సాల్ట్, మళ్ళీ లెమన్ ఒకటి, మళ్ళీ కార్న్ ఫ్లోర్ కొంచెం వేసుకోవాలి, 100 గ్రామ్స్ 150 గ్రామ్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని టేస్ట్ చేస్తే కొంచెం ఉప్పుగా కొంచెం పుల్లగా ఉండాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ మర్చిపోయినా సార్, కరెక్ట్ బ్రో. అది వేసి బాగా మిక్స్ చేసిన తర్వాత కొంచెం ఉప్పుగా కొంచెం పుల్లగా ఉండాలి. ఏంటంటే కాల్చినప్పుడు ఆ ఉప్పు పులుపు పోయిస్తుంది, మన కారం బయట వస్తుంది. అప్పుడు మన టంగకి ఏమంటే అట్లే బాగుంటది. అది ఏంటంటే టేస్ట్ బడ్స్ భలే ఫీల్ అవుతాడు నేను. ఇప్పుడు కోడికి వేస్తాము, కోడి బ్రో. ఇప్పుడైతే ఈ కోడికి అయితే మసాలా వేస్తాము. ఫస్ట్ కోడి ఒక ఆనియన్ 4 పీసులుగా కోసుకోవాలా. ఆనియన్ పూస్తావు దానికి ఉన్నా? ఓకే, ప్రాసెస్ మేము మాత్రం. లెమన్ 4 పీసెస్, ఆనియన్ 4 పీసెస్, ఓకే, అన్ని తెచ్చుకొని కలుపుకో. ఓకే, మంచి బాగా ఎక్స్పీరియన్స్డ్ గా ఉన్నాడు. కరెక్ట్ గా దీంట్లో పెట్టి లోపల పెట్టాల. ఎందుకు తెలుసా, మనం కాల్చినప్పుడు దానిపైన ఆనియన్ ఒక ఫ్లేవర్, ఒక లెమన్ ఫ్లేవర్ వేసేకేయలే, లోపల ఇంకానే అట్లే లోపల పోతుంది అది. ఓకే, కోడి ఎప్పుడు లేయర్ గా కోసుకోవాలి, ఎందుకంటే మసాలా బాగా పట్టడానికి పెట్టాలి. చీటింగ్ కూడా ఎక్కువ ఉందా? ఇంకేం మంజు వచ్చిందాక మనకి మంచిగా ఇప్పుడు చేస్తాను. మనం వచ్చింటే ఏం చేయంటాం మనకే తెలియదు. నేనైతే ఇంతవరకు చేయలేదు అవి. ఇంకా మంజు దగ్గర నేర్చుకుంటాం కాబట్టి నెక్స్ట్ టైం మనమే ట్రై చేస్తాం, మంజు లేకపోయినా కూడా. మంజు వంటకాలు భలే చేస్తాడు బ్రో. బిర్యానీ మా రూమ్ పోతాం కదా, వీకెండ్ ఏదో ఒకటి చేపిస్తాం అన్న దగ్గర. అంటే కుప్పం వస్తే చేస్తాడు, కానీ బెంగళూరులో ఉంటే ఖచ్చితంగా ఏదో ఒకటి బిర్యానీ అంట, ఏదో ఒకటి స్పెషల్గా చేస్తా అంటాడు. చపాతి కాలీఫ్లవర్ ఫ్రై. ఓకే, ఆ కాలీఫ్లవర్ సేమ్ చికెన్ 60. మంజుని పెళ్లి చేసుకునే వాళ్ళు అదృష్టవంతులు.
పక్క ఆ దోశ మనకు లేదులేనా. నాకు కొన్నిసార్లు లేట్ అయినప్పుడు మంచిది మనకు రాసి మంచి పెట్టింది. అదే అన్నా కట్ కట్ అంటే ఒక్కోడికి సరిపోతుంది నువ్వు కలిపి అందుకే ఇంకా పోయి మంచిగా ఇంకా పోయేస్తాం నెక్స్ట్ రౌండ్. లారల్లా అట్లే పెట్టి కొంచెంసేపు మ్యారినేట్ అవ్వాలా. అది మ్యారినేట్ అయిన Marinate. తర్వాత మళ్ళీ కంపల్సరీ ఒక హాఫ్ అన్ అవర్ బాగుంటుంది. ఎంతసేపు అవ్వాలా? హాఫ్ అన్ అవర్ కంపల్సరీ. హాఫ్ అన్ అవర్ కంపల్సరీ. ఇప్పుడు మసాలా మనకి ఇంకా తక్కువ ఉంది. మళ్ళీ మసాలా మళ్ళీ కొంచెం వేసుకుంటాం. చూడండి ఫస్ట్ ఇంకా చూపిస్తాను. ధనియాల పొడి, ధనియాల పొడి, ఓకే, గరం మసాలానా, కొరియాండర్ పౌడర్, ధనియాల పొడి, గరం మసాలా, గరం మసాలా, చిల్లీ చిల్లీ పౌడర్. చిల్లీని ఎక్కువ వేస్తాను. కారంగా కారం ఉండాలి కదా బ్రో. సాల్ట్ కొంచెం ఎత్తి ఎక్కువ వేసేసావు. ఈ ప్లేట్లు వేసుకో బ్రో బ్రో బ్రో. సాల్ట్ వేసుకో. కార్న్ ఫ్లేవర్, మొక్కజొన్న పిండి ఉప్పు చాలు. చాలు చాలు, ఎక్కువ అయిపోతుంది మళ్ళీ ఉప్పు రసం అయిపోతుంది. కొద్దిగా ఆయిల్, అప్పుడే ఆయిల్ చెప్పలేం మనం. ఆయిల్ చెప్తుంది. మిక్సింగ్ కి ఆయిల్ వేసుకోవాలి. 2 eggs, ఎగ్ ఒకటి చాలు. మళ్ళీ నేను కట్ చేస్తున్నాను ఇంకొకటికి. నేను కట్ చేసుకున్నాను. ఇది లెమన్ 4 పీసెస్ వేయాల. అది ఇది కలిపినాక ఫస్ట్ ఇది కలపాల, మొత్తం కలిపేసి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. మళ్ళీ ఇది ఆయిల్ దానికి పూస్తా ఉన్నాను అప్పుడప్పుడు మనము. అవును, బటర్ ఏమో కావాలంటారు కదా, అది తెప్పించేంటే. బట్టర్ ఇవ్వాలి. ఇప్పుడు దొరికేలే ఒక కట్ట కావాలా, చిన్న ఉంది. కట్ట, పచ్చి కట్ట, పచ్చిది. ఎందుకు? అప్పుడే తెస్తుంది. ఆయిల్ పోయాలి కదా దానికి. ఓకే ఓ, ఆయిల్ పూసుకొని కట్టకి బట్ట లాగా పెట్టుకొని దానికి ఇట్లా పూసేది. చూపిస్తా టెక్నిక్. కొంచెం ఆయిల్ కావాలి. ఓకే. కొంచెం సో మీ గ్యాంగ్ ఎవరన్నా అంత స్మూత్ గా ఉంటుంది. చికెన్ కూడా అంతే. మ్యారినేషన్ ఎంత సేపు చేస్తే అంత chicken బాగుంటుంది. smooth గా టేస్ట్ కూడా అంత బాగుంటుంది. కొంచెం ఆ కోడి కన్నా ఈ కోడి ఇంకా బాగుంటుంది. సో గైస్, మీ గ్యాంగ్ లో ఎవరైనా చికెన్ చేసుకోవాలంటే మా వీడియో చూడండి. మా మంజు అయితే క్లీన్ గా ఎక్స్ప్లెయిన్ చేశాడు ఎలా చేయాలి ఏమి అని ప్రాసెస్. ఇంకా డౌట్స్ ఉంటే మాకు కమెంట్ లో మెన్షన్ చేయండి. మా మంజు అయితే మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇన్స్టా కాదు, యూట్యూబ్ ఇది. సో యూట్యూబ్ లో ఈ వీడియో అయితే రాబోతుంది. ఇంపార్టెంట్ ఎప్పుడు కానీ ఇట్లు కట్ చేయకూడదు. ఇట్లు కట్ చేయాలి అడ్డంగా. పెట్రోల్ ఉంది, పెట్రోల్ అంటే కూడా 4 పీసులు చాలా మంచి దూరంగా. ఓకే. పొగొద్దు చూడు మంజు ఏమో పొగొద్దు. ఉప్పుకో దాంట్లో ఉప్పుకో అంటే అన్నాడు. పర్లేదు రసము కరెక్ట్ చేస్తావు. దాన్ని ఎరగాయలు పడిపోతాయి రాదా లోపల తెలుసు. దాని లోపల ఎర్రగడ్డలు అన్ని నిమ్మపండు దాన్ని దారాలు వేసి కట్టేయాలనింది. కుట్టాల దానికి వేసి వేరే కింద పెడతాడు పెట్టేదన్నా నాకు తెలుసున్నా. ఇంకా లాగో మధ్యకే కొంచెం దూరం పెట్ట, దానికి గ్యాప్ కింద గ్యాప్. ఈ కట్ట పోయినట్లేనా? కత్తిపోతా పని కట్ట అడుగుతుంది. అడుగుతుంది. 3 గ్లాసులు జ్యూస్ తాగాడు. ఫ్లాష్ మ్యాన్ అది సోము ఎత్తి పుల్గా పోయిరా పూసినట్లుంటే వదిలేరా పోనీ. మళ్ళీ పూసుకుంటాం కావాలంటే. దీని అంతా తీడిపోయినా లెగ్ పీస్ మంచిగా ఉండాలి. మనం పీక్కొని తింటాం లెగ్. లోపల ఉండేది స్ప్రైట్ ఒకటే. ఇంకోటి చెప్పాయన్నా ధర్మానో డెర్మాకోలా. అది ఫ్రీగా అట్లా వెళ్తా బయట నిదానంగా పెట్టావు. గెట్ రెడీ. పెట్టు కలుస్తామే.
అట్లా కావాలంటే ఎక్స్ట్రా కట్టుకోవచ్చు. వావ్, అది తిరుగుతుందా? మనం తిప్పాలి, అది తిరిగలేదు. గ్రిల్ మిషన్ అనుకోవడం ఏమన్నా ఇదే, ఇది న్యాచురల్ గ్రిల్ మిషన్. ఏ పైన కాలేదంతా కాలేదు కాదు, వచ్చేస్తుందేమో. అంతేనా అదేం ఇట్లా కుట్టాలి. రాల్ బాయ్, నీకోసం చూడు మేము దావత్ మంచిగా రెడీ చేస్తాను. మా మంజు అయితే దానికి గార్నిష్ అంతా చేస్తాను. మసాలా ప్లేట్ దానిపైన వేస్తావా? చిన్నోడికి వేడి ఉండేది అది. కాల్పోయా చెయ్యాడా అంట. నేను చేస్తున్నా నేను సైడ్ పెడుతున్నాను. నేను నేరుగా పెట్టా కెమెరా పై రే, ఇట్లు కాదురా, ఇట్లు పెట్టరు నేరు. అడ్డంగానే పెట్టు, అట్లే పెట్టుకోరా. ఇట్లా అందరూ చూపిరా, నన్ను మాత్రం నన్ను ఒకటి నిడిచిస్తే నేనే తీసుకుంటాను రే. మసాలా ఉన్ని ఎంత అదేమే, దాన్ని ఏమంటారా? ఎంత కరువులో ఉండవా నువ్వు? ట్రైబల్ ట్రాక్ అన్నా అగ్గిలో వేసుకొని తింటా అన్నాడు. ఉడికిపోయి ఉండరా, అందుకే సైడ్ తోసినది. ఈ కోటి కాలనీ ఉండవు. కింద బాగా ఉడుకుతుంది. సరిపోతుంది. ఎట్లుంది టేస్ట్? ఆ టేస్ట్ తెలుస్తుంది, కారం నిజంగానే. పోయి పీక్కొని తినేస్తాం అనుకుంటాను కదా. కొంచెం ఏదో చేసిందాం, టేస్ట్ చేస్తాం, బాగుంటే తింటాం, లేకపోతే కూడా తింటాం. హరిప్రసాద్కి ఇస్తాం. లేకపోతే కూడా తింటాం. లేదురా, నువ్వే తినాలా. బాగా లేకపోతే కూడా బాగుంటుంది, మంచిగా చేసినాడు కాబట్టి. తగ్గించేస్తా అంతే మంటే సరిపోయింది బ్రో. బాగా కాలింది నాకు, మాటినంట. ఇంకా ఎక్కువ కాలితే దాన్ని ఉన్ని లేరా దాని బాగా మంచి కాలిందిరా. చూడడా వీడు వెయిటింగ్. కాలిపోయింది అప్పుడు. కాలిన చికెన్ లాగే ఉంటుంది. బెండుకోవాలా లెమన్. రే కరువు ప్రాంతం నీకు వచ్చిన లాగుండా నువ్వు. రే ఒక కోడి ఇచ్చేస్తాం రా కావాలంటే. కొంచెం ఒక కోడి ఇచ్చేస్తాం రా కావాలంటే. అది ఉడకల్లా గొంతు దగ్గర దాని బెజారు అనేది. వాడు ఆల్రెడీ కరువు ప్రాంతం కూడా వచ్చిండు. వానికి లేకపోతే కింద పడితేనే వాడు అట్లతో వెయిట్ చేస్తాడు. చూడ ఎప్పుడెప్పుడు ఇస్తారా నాకు అంటే కడవారు. నీకు దాని వాల్యూ అంతా తెలియదు. నాకు పీక్కొని తెలియదు. ఆల్రెడీ బజ్జీలు వేరే తిరిగినాడు కడుపు నిండుగా. రెండేనా తినింది? అయ్యో గమ్మని ఉంటారా స్వామి నువ్వు. తెచ్చిన బజ్జీలు కదా 20లో 10 కాడే తినిన్నాడు. 20 కాదు 20 చిల్లర. 20 చిల్లర 10 నేనే తినింటాను అని చెప్పిన. 10 తినిండావు. నేను 4 తింటున్నా. అదే మేము ఒకటే రాహుల్ బాయ్, ఒకటి మంజు 2, 3 ఎన్ని తెలిసినామా? 36 తెచ్చింది. అన్ని కలిపి చెప్తాండే. అన్ని కలిపి 36 తెచ్చింది. అన్ని కలిపి 10 తినింటాను కానీ 10 తినింటావు అన్ని కలిపి. గాయ్స్ అంతా రెడీ అయిపోయిందినా? ఎట్లా టేస్ట్ చేస్తాం. ఫస్ట్ లెమన్ వేద్దాం.
చూస్తా అంటే నోరు ఉడతాను కదా. బాగుంటే చాలా. వా చూస్తుంటేనే అట్లు ఎప్పుడు తింటామా అని టేస్ట్ చేస్తామా కమ్మా, నువ్వు నేను టేస్ట్ చేస్తామా. నేను ఇట్లా ఎట్లా కనుపా ఇట్లా తీసెత్తుకొని ఉడుకుంటుందా? ఉడుకు భయంకరంగా ఉంది. లోపల పేషెంట్ పో వెళ్ళిపోయినా స్మూత్ గా వెళ్ళిపోతుంది. స్మూత్ గా ఉంది. టేస్ట్ చేస్తా బ్రో. రెడీ టు టేస్ట్. బ్రో బాగుందా? నిజంగా నిజంగా బాగుందా? ఆనియన్ కూడా ఒకటి ఎత్తుకోవట్లే దాంట్లో వేసుకొని మొత్తం తినాలా బ్రో. దాని లోపల కూడా ఆనియన్ ఉంది, అది ఎత్తుకొని తినను. లోపల ఉంది, దీంట్లో ఉంది.